అబ్బా ఏమన్నా ఉందా కాక గణేష్ ఆడాలి మటుకు అబ్బా నేను తోట వచ్చింది సార్ నేను అందుకే చెప్పిన పెద్ద గణేష్ చూపించానండి ఎట్టుంది ఎవరో పోదాం మంచి గణేష్ చూపిస్తారా ఎవరు ఏం చేస్తున్నారా కాకా గణేష్ ఆవుకా సామే అంతా సక్కంగా జరగాల పిలిచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చేయకు గణేష్ చూసి ఎన్నడు చూసిన లెక్క చేయకు ఇంత వాడిని వద్దురా నాయన గుంజు కోసం వాళ్ళు అటవాడి పోతుంది తిక్కలం లెక్క పట్టుకరా రే పట్టుకరా అమ్మ ఏం మనిషి నాయన చెప్తే లేడు రారావయ్యా పెద్ద గణపతి చూపిస్తున్నాను ఇంకా అన్నా జై డాన్సర్ డాన్సర్ ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి ఏదో హే గాయ్స్ వచ్చేసినాం ఇట అంబోతులో తిరుగుతున్నావే మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా చూసాక మనం ధూల్పేట్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3/1 యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం వచ్చేసినాం ధూల్పేట్ కి. ఈ రోజు ధూల్పేట్ లా గణేష్ బుక్ చేయాల్సిందే. నువ్వు నిన్న అన్నట్లేక దమ్కీలు అవన్నీ అనవసరం. ఇలా గణేష్ బుక్ చేయాల్సిందే. మనం ధూల్పేట్కి వచ్చినాం. ధూల్పేట్ అంటేనే గణేష్, గణేష్ అంటేనే ధూల్పేట్. ఏమంటావు? చూసుకుందాం పా బా పోందా. వర్షం ఎట్లా వస్తుంది? నువ్వు గణేష్ బుక్ చేద్దామని వచ్చినావు. ఏంది ఈ పరిస్థితి? తరుతానికి వచ్చినావా తూతానికి వచ్చినావా? చల్ చూద్దాం. గణేష్ గణేష్ మహారాజ్ కి జై. ఏదిరా అట్లా చూస్తావు? క్లాప్స్ బా రే ఏం చేస్తున్నావు? గణేష్ చూస్తున్నా. ధూల్పేట అంతా కూడా చూస్తున్నా కాక. మొత్తం ధూల్పేట హంగామా వేరే లెవెల్ ఉంది. గణేష్ కళ్ళు సరిపోతలేవు కాక. గణేష్ చూస్తాంటే నాకు ఏం చేయాలో దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. ఇంకా ముందల ఉంది, ఇంకా ముందల. గణేశుడు ఈ గణేష్ ఈ గణేష్ నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. ఏమైంది కాక నీకు? ఇంతే బాగానే ఉంటుంది కదా ఆయన. అందుకోదరా ఆయన. గణేష్ బాబా ఏమన్నా ఉందా కాక గణేష్ ఆడాలి మటుకు అబ్బా నేను తోట వచ్చింది సార్ నేను అందుకే చెప్పిన పెద్ద గణేష్ చూపించానండి. నాకు తెలిసిన త్వరగా అయితే గణేష్ ఐడియల్ 18 feet ఉంటాడు అనుకుంటా మేబీ. బ్యూటిఫుల్ లుక్ తోడు అయితే ఉన్నాడు గణపతి మనకు. నేను రానబ్బా. ఏం చేస్తున్నారా? జరుగు. ఏడికి రావు పోందా. గణేష్ గణేష్ కొడతాడు మన గణేష్. గణేష్ నాది. శతమానం భవతి శతాయం పురుషు శతేంద్రియ అమ్మా మావోడు చంపుతుడు గాయస్. రే 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 నాయన ఉంది చూడు. చూసినావు చూపిస్తా, ఇంకా చూపిస్తా. చూపి. ఆహా నేను రాను. దారా మై గాని పుణ్యముడు దారా. నీకు టాక్టర్ కొనిస్తా కానీ రారా. కొడతారు దెబ్బలు తింటాడు నా గెరికే. ఇలాగా నుంచి సావ కొడుతుండు. నీకు దండం పెడతారా నాయన. అయ్యా శ్రవణ్ కుమారా నడవయ్యా. అయ్యా శ్రవణ్ కుమారా కొడక్క ఇప్పుడు రారా రారా నాకే చదవలేదు, నేనైతే వెళ్ళిపోతున్నా. ఓర్ నాయనా. అయ్యా నేను రాని నిమ్మగా పోయి అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. నేను రాను. సమాజ కాదు.
ఇక మంచి వినాయకులు ఉన్నాయి చూసేయి ఇదేమో ఇంటరేడు ఎట్లా చేయాలో ఏమో ఒక పక్క వర్షం పడుతుంది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీళ్ళు పోతారా చల్లని తండ్రి చక్కని తండ్రి. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. రారా పోదాం మంచి గణేషులు ఉన్నాయి చూపిస్తారా కానీ వస్తావా పెద్ద గణేశం చూపిస్తా అంటేనే వస్తున్నా. చూపిస్తారా చెప్తున్నా చూపించకుండా అయితే నేను రాను మళ్ళీ. గాయస్ ఇంతకంటే పెద్ద హైట్ ఉన్న విగ్రహాలు చూపించకుంటే నెక్స్ట్ వీడియో ఇగో ఈ కన్నాదాలు పెట్టుకోను ముద్దు పెట్టుకోరు. పక్కన ఉన్నాయి ఆడ పోయి చూపిస్తా సరేనా పోదాం పారి. ఏ ఎక్కడ పోతురు? ఇప్పుడు వచ్చేసిన మనం జయసింగ్ కళాకార్ అన్న వర్క్షాప్ అయితే వచ్చేసాం అనమాట. ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న వర్క్షాప్ అయితే అన్న వచ్చేసాం అనమాట. పెద్ద బడా గణేష్ ఐడల్ ఉండే మనకైతే బెంగళూరు వెళ్ళిపోయింది. మనకు ఆ గణేష్ ఐడల్ చూడాలనుకునే ఎవరైనా సరే మనకు జల్పల్లి వెళ్తే అక్కడ మనకు అవైలబుల్ ఉంటాడు గణేషుడు. అయితే మనకు ఏమైంది కాక నువ్వు బిత్తరపోయినావు? మాటలు వస్తలేవు. గణేష్ చూసినావు నువ్వు ఫస్ట్? క్లాప్స్ బా. చూడు గాయస్ బాబా ఏం గణేశుడు కాదా? మీరు ఎప్పుడు చాలా మంది చూసుంటారు ఇలా ఇంత పెద్ద వినాయకుల్ని దగ్గర నుంచి. అది అదృష్టం. ఏం చేస్తున్నారా కాకా గణేశుడు ఆవు కాక పిలిచి వచ్చిన వాళ్ళు ఇక్కడ చేయకు. గణేశుడు చూసి ఎన్నడు చూసిన వాళ్ళు లెక్క చేయకు. ఇంతకుముందు కూడా చూసినావు నువ్వు. అంత పెద్ద చూడలే. ఇంత పెద్ద ఎన్నడు చూడలేను. గణేష్ ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నీకు వాస్తవంగా మన వ్యూవర్స్ చెప్పు ఎట్లా అనిపిస్తుంది గణేష్ నీకు? నాకైతే కన్ను పెద్దగా అవుతున్నాయి గాయస్. ఒక పక్క కనిపిస్తుంది ఒక పక్క కనిపిస్తలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? ఊకో ఏడ్సకు ఊకో మంచోడు. ఇక్కడ ఇంకో గణేశుడు చూడు. ఈ గణేశుడు చూడు కాక. ఈ గణేశుడు బ్యూటిఫుల్ ఉన్నాడు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఐడియల్ ఆఫ్ ది మనకు జయసింగ్ కళాకార్ అన్న వర్క్షాప్లో. ఇంకో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న ఒక రీల్ ఉండే కదా, ఆ గణపతి అయితే మనకు జల్పల్లి ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ 1 డెమో పీస్ ఉండే. ఆ గణపతి అయితే మనకు బెంగళూరు వెళ్ళిపోయింది అనమాట. మళ్ళీ వచ్చినప్పుడు జల్పల్లి పోయి చూద్దాం. కానీ ఏం బాధపడకు. ఆ గణేష్ ఫ్రెండ్ అంటే అన్ని షేర్ చేసుకుంటాం. ఏంటి దరిద్రాన్ని కూడా దమ్ బిర్యానీ ఎవడైనా షేర్ చేసుకుంటాం. దొరుకుతాడు కానీ కూల్ డౌన్. మా వాడు బాధపడుతుంది గాయస్. ఇక వేరే షెడ్ కన్నా తీసుకోవద్దా? పోందారా వదిలేదారా? ఎట్లా చూసినా గణేష్ వాడిని వద్దురా నాయన గుంజుకోసం వాళ్ళు అటవాడి పోతుంది తిక్కలం లెక్క. పట్టుకరాబోరా రే అమ్మ ఏం మనిషి నాయన చెప్తే తెలియడు. రారావయ్యా పెద్ద గణపతి చూపిస్తున్నా. ఎందుకు తీసుకొచ్చినావురా? మన ఇద్దరం అవుదా అని చెప్పిన. అమ్మ వాళ్ళేంది మనకు వ్యూవర్స్ కి ఎంటర్టైన్మెంటే ఉండదు కాక. మెయిన్ వాడే మనకు అది ఇటున్నాయి రారా ఇటున్నాయి రా పోదాం. చూపిస్తామా పెద్ద గణేష్ చూపిస్తా నీకు. మళ్ళా వచ్చినప్పుడు జల్పల్లి పోదాం గాయస్. ఆ గణేష్ దూరాన్ని వస్తుండు. వస్తున్నాయి దెబ్బ పడుతుంది. పెద్ద గణేష్ ఉంది గాయస్. లోపల పోనీయారా తేజ? పోయారా లాగేసిరా. బాగా వేసింది కాబట్టి బతిపోయింది. ఇప్పుడు లేకుంటే ఆ గణేష్ బుకే చేసింది నేను. ఏమన్నా గణేష్ లాగేసారు. అందుకే చెప్పిన పొద్దుగాల వద్దాం రా. ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఏం చేద్దాం? పెట్టాడు అట పాట సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుంది? గాయస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోవద్దు అని స్టార్ట్ చేయలే. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.